మా వాటి కొంత మా ఇటు చూడండి అన్నదమ్ములాగా చేతులు తల్లిలాగా రాబోయే ధర్మ యుద్ధం ఎందుకంటే రణరంగానికి మనం సిద్ధమవుతున్నాం. అందులో ధర్మమే గెలవాలి. దూరదృష్టి నిజాయితీ గల నాయకుడు, కష్టపడే తత్వం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలి. సైకిల్ గుర్తుగా ఓటేయాలి. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను మీ ముందుకు రాబోతున్నాను. నేను మీకు తెలుసు, నా పేరు నరేంద్ర వర్మ. చాలా విషయాల్లో ఈ దేవుడి మాన్యం కానివ్వండి, మనం ఆ తోట అయ్యండి, మొత్తం కూడా నేను ఇప్పటికీ ఒక 4-5 సార్లు ప్రతి ఇంటికి పోయినసారి కానీ ఇప్పుడు కానీ సందర్శించడం జరిగింది. మరలా మంచి అవకాశం మనకి వచ్చింది. పోయినసారి వివిధ కారణాల వల్ల నేను పోటీ చేయలేకపోయా. ఈసారి చంద్రబాబు నాయుడు గారు బాపట్ల పబ్లిక్ మీటింగ్ లోనే అవకాశం ఇస్తా ఉన్నారు. ఆ అవకాశం అనేది ఒక మంచి బాధ్యతగా ఒక పని చేయడానికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిన ప్రజలే దేవుడుగా మీరు మాత్రమే ఈ సేవకుడిని ప్రజాసేవగా మార్చాల్సిన అవసరం ఉంది అనుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరైతే వాళ్ళ ఓటు హక్కు, ఎవరైతే ఆ ఓటును ఉపయోగించి అది బాధ్యత అనుకుంటారో ఆ బాధ్యతని నా బాధ్యతగా మీరు అప్పచెబితే తీసుకుని సేవని ప్రజాసేవగా ప్రజాస్వామ్యంలో మార్చుకోవటానికి మీ బాధ్యతని నాకు ఉపయోగించి మీ ప్రతినిధిగా మీకోసం పనిచేయటానికి నేను ఈ ప్రజాస్వామ్యంలో అడుగు పెడతా ముందుకు వెళ్తా ఉన్నా. అటువంటి సేవ చేసే నాకు ప్రజాసేవకుడిగా ముందుకు తీసుకెళ్లే అవసరం మీరు కల్పించాలి. అవకాశం నాదైన కూడా అవసరం మీరు కల్పించాలి. కేవలం తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నది అంటే తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా అది కేవలం అది ప్రజలు
మీరిచ్చిన హక్కుగా భావిస్తూ మీ ప్రతినిధిగా రేపు రాబోయే 3 నెలల తర్వాత బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరితో అనుబంధం, మీ అందరితో బంధం, ప్రజాస్వామ్యంలో ప్రజలకి రక్షణ, సంరక్షణ మరియు మీ సమస్యల మీద పోరాటం, అంతేకాకుండా అభివృద్ధి అనేది అది కూడా ఇంకో పక్కన చేసి చూపించే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నది. ప్రజా సంక్షేమమే పాలనా లక్ష్యంగా నేను ముందుకు వెళ్తూ ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకి మేనిఫెస్టోలో పెట్టారు తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే తల్లికి వందనం అనే పేరుతో ఒక పాప ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000, 45,000. పిల్లలతో సంబంధం లేకుండా ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా తల్లికి వందనం అనే పేరుతో వాళ్ళ తల్లి ఖాతాలో పడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అలాగే ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాలు నిండి దగ్గర నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 రూపాయలు. ఏ వయసులో ఉన్నా, 19 ఏళ్ళున్నా, 22 ఏళ్ళున్నా, 27 ఏళ్ళున్నా, 32 ఏళ్ళున్నా, 39 ఏళ్ళున్నా, 45 ఏళ్ళున్నా, 52 ఏళ్ళున్నా, 55 ఏళ్ళున్నా ఏజ్తో సంబంధం లేదు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి నెల ఆడబిడ్డ నిధి అని చెల్లెమ్మల కోసం ఒక పెద్దనగా ప్రతి నెల 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టారమ్మా.